మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆలయం అయితే ఎక్కడా లేదండి. నాకైతే ఒక్కసారిగా గుళ్ళోకి అడుగు పెట్టగానే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయానన్నంతలా అనిపించింది. ఈ ఆలయం అయితే శ్రీ 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 వారాహి అమ్మవారి భూగర్భ ఆలయం అండి. ఈ ఆలయాన్ని అయితే మార్చి 15వ తారీఖున అయితే నూతనంగా ప్రారంభించారు. ఈ ఆలయంలో వారాహి అమ్మవారి భూగర్భంలో ఉంటారండి. దర్శనానికి వెళ్లేటప్పుడు అయితే మనకి గోడల మీద వారాహి అమ్మవారి బొమ్మలు ఉంటాయండి. వేరే లెవెల్ అవి. ఒక్కసారిగా వారాహి అమ్మవారి విగ్రహం చూడగానే నేనైతే అలా ఉండిపోయానండి. ఇంకా కదలలేకపోయినా ఆవిడని చూసి. ఈ ఆలయాన్ని దర్శించుకున్నందుకు నా అనుభూతి అయితే ఇంకా మాటల్లో చెప్పలేదు అనుకోండి. ఇంత అద్భుతమైన ఆలయాన్ని అయితే కేవలం 135 రోజుల్లో పూర్తి చేశారండి. ఈ ఆలయ శంకుస్థాపన సమయంలో అయితే ఈ ఆలయ నిర్మాణానికి అయితే అసలు డబ్బులు లేవంటండి. కానీ ఆ వారాహి అమ్మవారు ఒకళ్ళ మీద వాలి మీరు గుడి కట్టించండి మీ వెనక నేను ఉంటానని చెప్పి మొత్తం ఊర్లో వాళ్ళంతా ఏకమై చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకు తోచిన సాయం చేసి ఆలయాన్ని అయితే 135 రోజుల్లో పూర్తి చేశారండి. ఈ మహిమంతా కేవలం వారాహి అమ్మవారిదనే చెప్పుకోవాలి. ఈ గుడి ఎంత గొప్పగా కట్టించినందుకు ఆలయ కమిటీ సభ్యులకు కానీ గ్రామ ప్రజలకు కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ ఆలయం అయితే మన రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలభద్రపురం అనే గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయం వెనకాలే ఉంటుందండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత.